పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని దాదాపు వారం గడుస్తున్నా జనానికి ఇక్కట్లు తప్పడం లేదు. బ్యాంకుల బంద్తో పాటు ఏటీఎంలు కూడా పనిచేయకపోవడంతో నగదు కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఏటీఎంల బంద్తో జనం ఇక్కట్లపై వెంకటేష్ అందించే డీటెయిల్స్ చూద్దాం. 8న కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టడం ద్వారా నల్లధనాన్ని వెలికి తీయడమే కాకుండా నకిలీ కరెన్సీ నిర్మూలించవచ్చన్నది ప్రధాన ధ్యేయం. దానికి అనుగుణంగానే నిన్న మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే బ్యాంకుల ద్వారా కొంత మొత్తంలో 2000 రూపాయల నోట్లు తర్వాత 100 రూపాయల నోట్లు అందుబాటులోకి తెచ్చినప్పటికీ కూడా ప్రజలకు అవసరాలకు మాత్రం సరిపోవడం లేదు. ఇది ఐసిఐసిఐ బ్యాంకు సంబంధించిన ఏటీఎం. ఈ ఏటీఎంకు సంబంధించిన షట్టర్ మూసివేసి దీంట్లో క్యాష్ లేకపోవడంతో ఈ ఏటీఎంను మూసివేశారు. దీంతో చాలామంది ఇక్కడ డబ్బుల కోసం ఇక్కడికి వచ్చి నిరాశగా షట్టర్ మూసి ఉండడంతో వెనుదిరిగిపోతున్నారు. అదేవిధంగా ఇదే ఏరియాలో ఉన్న మరికొన్ని ఏటీఎంలను కూడా పరిశీలిద్దాం. అక్కడ ఎట్లా ఉంది పరిస్థితి కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు కార్తీక పౌర్ణమికి సంబంధించి చాలామంది ప్రజలకు అవసరాలు ఉంటాయి. పూజా సామాగ్రి కొనుక్కోవడం కావచ్చు, పూజలకు సంబంధించింది కావచ్చు, అదేవిధంగా అనేక రకమైన సమస్యల గురించి తెలుసుకునేందుకు ప్రజల అవసరాల కోసం వస్తుంటారు. ఇప్పుడు మనం ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఉన్న పరిస్థితిని చూస్తాం. మరో బ్యాంక్ దగ్గర ఇక్కడ ఇంకా చాలా ఏటీఎంలు ఉన్నాయి. ఆ ఏటీఎంల దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. భగత్ నగర్లోనే ఉన్న మరో బ్యాంకు ఏటీఎం ఇది. కెనరా బ్యాంకు సంబంధించిన ఏటీఎం. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సగం వరకు షట్టర్ మూసి ఉన్న ఈ బ్యాంకు ఏటీఎం కూడా పనిచేయడం లేదు. దీంతో ఇక్కడికి వచ్చే వాళ్ళు కస్టమర్లు కూడా కరవయ్యారు. ఎందుకంటే ఏటీఎం మూసి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి కూడా వృధా అన్న ప్రయాసతోటి ఈ ఏటీఎం చుట్టుపక్కల కూడా ఎవరు రావడం లేదు. అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న మరో ఏటీఎం దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితిని కూడా మనం చూద్దాం. ఇప్పటి వరకు 2 బ్యాంకుల ఏటీఎంల దగ్గర ఉన్న పరిస్థితి చూసాం. ఇక్కడ మరొక ఏటీఎం ఉంది. ఎస్బీహెచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన ఏటీఎం ఉంది. ఇక్కడ మాత్రం ఇది షట్టర్ తెరిచే కనిపిస్తుంది. కానీ లోపల పరిస్థితి ఎట్లా ఉంది, ఇక్కడ కస్టమర్లు అయితే కొన్ని ఏటీఎంల చుట్టూ తిరిగి ఇక్కడ తెరిచి ఉండడంతో ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. మరి ఇక్కడ లోపల డబ్బులు ఉన్నాయా లేదా, ఇక్కడ ఒక కస్టమర్ కూడా డబ్బులు తీసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతను ఏం చేస్తాడో చూద్దాం. ఈ ఏటీఎం పనిచేస్తుందన్న ఆశతో చాలామంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఒక కస్టమర్ తన ఏటీఎం కార్డు సాయంతో డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఇక్కడ పిన్ నంబరు ఇవన్నీ కూడా మనకు చాలా యాక్సెప్ట్ చేస్తున్నాయి. కార్డు కూడా కొట్టాడు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా క్యాష్ ఈజ్ నాట్ అవైలబుల్ అనే ఒక మెసేజ్తో ఈ కస్టమర్ చాలా నిరుత్సాహానికి గురైనట్టు కనిపిస్తున్నారు. సార్, మీరు ఇప్పుడు ఈ ఏటీఎం కోసం ఇక్కడికి వచ్చారు కదా, ఎక్కడెక్కడ తిరిగారు, పరిస్థితి ఏంది మొత్తం బయట? ఇక్కడ బయట టర్నింగ్ మీద తిరిగినాం. ఇక్కడ మూల మీద కెనరా ఉంది, ఐసిఐసి ఉంది, అవన్నీ బంద్ ఉన్నాయి. ఇవి కూడా ఓపెన్ ఉంటే ఇక్కడ డబ్బు ఉంది కావచ్చు, ఇక్కడ వచ్చేసినాం. ఇక్కడ కూడా విత్డ్రా చేసిన డబ్బులు రావడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ నెల 8వ తారీఖు నుంచి కూడా ఈ పరిస్థితి ఎదురైంది. 8వ తారీఖు సాయంత్రం ప్రధానమంత్రి మోడీ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీ డబ్బులను ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? పెట్రోల్ ఒకవేళ 500 కానీ 1000 కానీ అలా అయితేనే మాకు పెట్రోల్ వేసుకోవడం అవుతుంది. మార్కెట్ కూరగాయల కాడ అక్కడ ఇబ్బంది అవుతుంది. సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడికైనా ఓన్లీ 500 నోట్స్ 1000 నోట్స్ ఫుల్ పేమెంట్ చేసుకుంటేనే అవి తీసుకుంటారు. అవి మామూలుగా తీసుకుంటారు. మీరు చెప్పండి సార్, ఈ క్యాష్ తోటి మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీరు ఇప్పటివరకు 4 ఏటీఎంలు తిరిగి వచ్చాను. దేనిలో కూడా డబ్బు లేదు. మాకు బిజినెస్ ఎక్కడికి వెళ్ళినా కూడా కష్టాలు ఎదురవుతున్నాయి తప్పితే మాకు ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన ఎక్కడ కూడా వాళ్ళు పాటించడం లేదు. గవర్నమెంట్ ఏటీఎంలలో డబ్బులు పెడుతున్నాం అన్నారు, బ్యాంకులో వెళ్ళి తీసుకోవచ్చు అన్నారు. అక్కడ లైన్ కట్టలేము. మా బిజినెస్ బంద్ చేసుకొని అక్కడ వెళ్తే మా బిజినెస్ లాస్ అవుతుంది. మా షాప్కి ఎవరైనా వచ్చి పెద్ద నోట్లు తెస్తే చిల్లర ఇవ్వలేకపోతున్నాం. ఆ విధంగా కూడా బిజినెస్ లాస్ అవుతుంది. ఏటీఎంలలో తొందరగా తీసుకోవచ్చు అని వస్తే ఎక్కడ చూసినా కూడా అన్ని షటర్ల కిందికి లాగి ఎక్కడ కూడా క్యాష్ లేదు. ఏడ చూసినా కూడా నిరాశనే ఎదురవుతుంది. మాకు బిజినెస్ టోటల్గా లాస్ అయిపోతున్నాం. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మీరు ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటి? ఈ సమస్య పరిష్కారం కావాలంటే వెంటనే 500 నోట్లు కొత్త నోట్లు తొందరగా ఏటీఎంల్లో మరియు బ్యాంకుల్లో నిల్వ చేసి ప్రజల యొక్క అవసరాలను వెంటనే తీర్చాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా సరి అయినది. దీనివల్ల నల్ల కుబేర్ల యొక్క భర్తం పట్టినట్లయింది. చాలామందికి ఇబ్బంది ఏమీ లేదు. బీద ప్రజల దగ్గర ఎక్కువ 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు ఏమీ లేవు. కానీ కొంత ఈ క్యాష్ చలామణి లేకుండడం వల్ల కొంత ఇబ్బంది పడవలసి వచ్చింది. కానీ అది దేశం కొరకు పడవలసిందే. ఇది మనకు ఏటీఎంల దగ్గర పరిస్థితి. అయితే ఎక్కడ చూసినా కూడా ఏటీఎంలు చాలా వరకు బంద్ ఉన్న పరిస్థితి ఉంది. చాలామంది తమ అవసరాల కోసం
డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంల దగ్గరికి రావడం, నిరాశగా వెనుదిరగడం అనేది ఇప్పుడు నిన్నటి నుంచి కూడా జరుగుతుంది. నిన్న ఒక్కరోజు మాత్రం అక్కడక్కడ ఏటీఎంలు పనిచేశాయి. కేవలం ఏటీఎంలలో ఇప్పటికి కూడా ఇంకా సాఫ్ట్వేర్ మార్చలేదు. కేవలం 100 రూపాయల నోట్లకు మాత్రమే ఈ ఏటీఎంలు పనిచేస్తున్నాయి. బ్యాంకుల దగ్గర ఇచ్చినా కూడా కేవలం 4,000 రూపాయలు క్యాష్ ఎక్స్చేంజ్ అయితే 4,000 రూపాయలు, క్యాష్ విత్డ్రాల్ అయితే 10,000 రూపాయల వరకు అనుమతిస్తున్నారు. ఇప్పుడు వివాహ శుభకార్యాలు కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. వివాహానికి సంబంధించి చాలా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తే 5 లక్షల రూపాయల వరకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా దాని మీద ఇంకా స్పష్టత లేదు. అయితే ఈ అనిశ్చితి ఇంకెంతకాలం కొనసాగుతుందన్న ఆందోళన మాత్రం ప్రజల్లో వ్యక్తమవుతుంది. దానికి అనిశ్చితికి తెరదించి ప్రజల్లో ఒక భరోసా కల్పిస్తే కనుక మోడీ తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తామని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.